నెక్స్ట్ రిజల్ట్ ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి దట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి. సో 1 బై రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్కి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి, ఇంకొకటి లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ప్రూఫ్. సో ప్రూఫ్ ఎలా చేస్తాం? సో వాటికి రెండు ప్రూఫ్స్ చెప్తాను నేను. సో ఫస్ట్ వన్, ఇది చేయాలంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి కావాలంటే సో లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ హెచ్ థీటా సబ్స్టిట్యూట్ చేయండి. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ హెచ్ థీటా. సో దీన్ని డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? బోత్ సైడ్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ సైన్ హెచ్ థీటా డెరివేటివ్ అంటే కాస్ హెచ్ థీటా కదా. సో కాస్ హెచ్ థీటా ఇంటూ థీటా డెరివేటివ్ డి థీటా. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే ఏంటన్నా ఏ సైన్ హెచ్ థీటా కదా, అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ హెచ్ థీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ హెచ్ థీటా ఇంటూ డిఎక్స్ అంటే ఏంట్రా ఏ కాస్ హెచ్ థీటా డి థీటా, అంటే ఏ కాస్ హెచ్ థీటా డి థీటా. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఏమవుతుంది? ఏ కాస్ హెచ్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ కామన్ తీస్తే ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ హెచ్ థీటా. ఓకే, సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ హెచ్ థీటా కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ కాస్ హెచ్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఏ, సో రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ హెచ్ థీటా. రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ స్క్వేర్ హెచ్ థీటా ఏంటి? రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ హెచ్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ కాస్ హెచ్ థీటా డి థీటా బై ఏ కాస్ హెచ్ థీటా. సో మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఏమి మిగిలింది మనకి? ఇంటిగ్రల్ టీ థీటా. సో ఇంటిగ్రల్ డి థీటా ఏంట్రా? థీటా ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. సో థీటా వాల్యూ కావాలి. సో థీటా వాల్యూ కావాలంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ హెచ్ థీటా కాబట్టి సైన్ హెచ్ థీటా ఏమవుతుంది? సైన్ హెచ్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. దట్ ఇంప్లైస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. ఓకేనా? సో థీటా వాల్యూ ఏమైంది? సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. సో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఏమవుతుంది మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి. అంటే ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. మరి ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్ ఏంటి? ఇంటిగ్రల్ 1 బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి కదా. సో లాగ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి ఎలా చేస్తాం? సో దానికోసం ఏం చేద్దామంటే అది కూడా ప్రూవ్ చేద్దాం. సో అది ఎలా ప్రూవ్ చేస్తామంటే లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్యాన్ థీటా అనుకుందాం. లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్యాన్ థీటా. ఇప్పుడు బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది? లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్యాన్ థీటా అనుకోండి. బోత్ సైడ్స్ డెరివేటివ్ చేస్తే ఏమవుతుందిరా? డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ట్యాన్ థీటా డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ థీటా డెరివేటివ్ డి థీటా. ఓకేనా? సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ట్యాన్ థీటా అనుకుంటే డిఎక్స్ ఏమవుతుంది? ఏ సీకెన్ స్క్వేర్ థీటా డి థీటా. సో మన ఒరిజినల్ ఇంటిగ్రల్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇంటిగ్రల్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ కాబట్టి దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ అంటే ఏంటి? ఏ సీకెన్ స్క్వేర్ థీటా డి థీటా బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అంటే ఏంటి? ఏ ట్యాన్ థీటా కదా, సబ్స్టిట్యూట్ చేస్తే ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ ఇంటూ సీకెన్ స్క్వేర్ థీటా డి థీటా బై సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ట్యాన్ స్క్వేర్ థీటా కాబట్టి రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీసుకుంటే సో రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. సో ఇదేమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ సీకెన్ స్క్వేర్ థీటా డి థీటా బై ఏ బయటకు వచ్చేస్తుంది రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఏమవుతుంది? సీకెన్ స్క్వేర్ థీటా. సో అంటే ఏం మిగులుతున్నా మనకి? దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ థీటా డి థీటా బై డినామినేటర్లో సీకెన్ థీటా మిగులుతుంది. అంటే ఇది ఏమైంది? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా? ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా గుర్తుందా? ఇంటిగ్రల్ సీకెన్ థీటా డి థీటా ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెన్ థీటా ప్లస్ ట్యాన్ థీటా ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్
సి ఏమవుతుంది లాగ్ మాడ్ సీకెంట్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ప్లస్ సి. మరి ఇక్కడ సీకెంట్ తీటా ట్యాన్ తీటా కాదు కదా మనకు కావాల్సింది, ఏం కావాలి ఎక్స్లో కావాలి. సో ఎక్స్లో కదా కావాలి. సో దానికోసం ఏం చేస్తామంటే దీని నుంచి తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ తీటా ఏమవుతుందిరా, ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఏ. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ సీకెంట్ తీటా ఏమని రాయొచ్చు, రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ ట్యాన్ తీటా ప్లస్ సి. That is equal to log mod root of 1 plus x square by a square plus x by a plus constant integration c. దీన్ని ఏం చెప్పొచ్చునా, దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ రూట్ ఆఫ్ ఎల్సిఎం తీస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఓకేనా. సో దీన్ని ఏం చెప్పొచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ హోల్ బై ఏ ప్లస్ సి హోల్ బై ఏ ప్లస్ సి. సో ఇది ఏ ఫామ్లో ఉంది, లాగ్ ఏ బై బి ఫామ్లో ఉంది కదా. లాగ్ ఏ బై బి ఫామ్ ఏంటి మనకి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి కదా. లాగ్ ఏ మైనస్ లాగ్ బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి కాబట్టి ఇది ఎంత అవుతుంది, లాగ్ ఆఫ్ root of x square plus a square root of x square plus a square plus x minus log mod a plus c log mod a plus c. సో ఇది ఎంత అవుతుంది, log mod a plus c ఏదైనా కాన్స్టెంట్ k అనుకుంటే ఇది ఎంత అవుతుంది, log of root of x square plus a square plus x plus some constant k. అదే కదా మనం ప్రూవ్ చేయాలి. దేర్ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, దేర్ ఫోర్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ లాగ్ మాడ్ ఎక్స్ ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ సి వేర్ సి ఈజ్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్.